ఎందుకత్త అంత కఠినంగా అంత బాధపడుతూ మాట్లాడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకేం చేయమంటావే, నేను ఆడిన మాటలే నీకు బాధ అనిపిస్తే నువ్వు చేసిన పని ఏంటి? నా గుండెల మీద తన్ని నువ్వు ఆ మోసగాడితో వెళ్ళి తాళి కట్టించుకున్నావు. నీకు ఆ మోసగాడు కరెక్ట్ కాదు అని చెప్పితో అంటూ ఉంటుంది. నువ్వు చేసింది ఏమైనా మంచి పనేనా అని అయితే భద్రావతి అయితే ప్రేమని అడిగేసరికి ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. నా ప్రాణంకి ప్రాణంగా పెంచుకున్న నా చెల్లెలు నాకు దూరం నా చెల్లెలు కూడా ఇలానే చేసింది. నిన్ను నా పంచ ప్రాణాలు అనుకున్నాను, అలాంటిది నువ్వు కూడా నన్ను ఇలానే చేసావు. నేను ప్రేమించిన వాళ్ళందరూ నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? నా గుండెల మీద ఎందుకు తన్నేసి నాకు ఇలా ఇచ్చేస్తున్నారు? నన్ను ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. ఇక నా చెల్లెలు అంటావా, నా ఊపిరి అనుకున్నాను, అలాంటి నా చెల్లెలు ఊపిరి తీసేసి ఆ పనివాడితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నా మేనకోడలైన నువ్వు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ప్రేమ కూడా ఏడుస్తూ అలా ఉంటుంది. నువ్వు కూడా ఆ రామరాజు కొడుకునే పెళ్లి చేసుకొని నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది భద్రావతి. నేను ప్రేమించిన వాళ్ళందరూ నాకు ఇలా మోసం చేస్తారని గట నా జీవితంలో ఉందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేను ప్రేమించిన వాళ్ళే ఎందుకు నాకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి భద్రావతి అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అది చూసి ప్రేమ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక భద్రావతి ఆడిన మాటలకి ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. భద్రావతి అయితే వాళ్ళిద్దరూ తనకు చేసిన మోసాన్ని అయితే చెప్తూ చాలా బాధపడుతూ కన్నీరు పెడుతూ ఉంటుంది భద్రావతి.